జగదభిరాముని ప్రాణప్రతిష్ఠ యావత్ భారతావనిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పల్లెలు, పట్టణాలు, నగరాలు రామభక్తితో పరవశించాయి. జై శ్రీరామ్ అంటూ దేశంలోని ప్రతి కూడలి మార్మోగింది. అయోధ్యలో బాలరాముని పట్టాభిషేకం జరిగిన శుభముహూర్తంలో దేశమంతా సంబరాల్లో మునిగి తేలింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో 40కి పైగా గ్రామాల రామభక్తులు రఘువంశ పురుషోత్తముడికి నీరాజనం పలికారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపకులు కంబాల శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన రామనామ సంకీర్తన ఆద్యంతం భక్తి పారవస్యాన్ని నింపింది. అల్పసంఖ్యాక వర్గులుగా మారుతారని చెప్పి ప్రపంచమంతా సర్వేలో చెప్తున్నారు. కారణం ఏంటంటే మనం హిందువులు అందరినీ మనం యాక్సెప్ట్ చేస్తాం, అందరినీ సర్వమతాల వారిని మనం ప్రాణం పెట్టుకుని చూసుకుంటాం. కానీ ఇక్కడ మనతో ఉన్న అన్యమతస్తులు కూడా మంచివారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన బంధువులు, వాళ్ళు మన సహోదరులు. కానీ విదేశాల నుంచి కొంత దుర్మార్గులు మాత్రం హిందూ మతాన్ని కంప్లీట్గా తీసేయాలని చెప్పిన కోరికతోటి మన మీద చట్టాలు చేశారమ్మా. నాకు కూడా తెలియదు మన మీద ఎలాంటి చట్టాలు చేశారంటే, హిందూ మతస్థులు ఎటువంటి పూజలు చేయకూడదు, హిందూ మతస్థులు ఎటువంటి మత ప్రచారం చేసుకోకూడదు. అన్ని బుక్కుల్లో కూడా మన హిందూ మతాలకు సంబంధించిన వివరాలన్నీ తప్పుగా నమోదు చేస్తారు. ఇదంతా 70 సంవత్సరాల నుంచి ఒక ప్రత్యేకమైన రాజకీయం చెప్పడం సంస్కారం కాదు. ఇక్కడ ఆ పార్టీ పేరు చెప్పట్లేదు. 70 సంవత్సరాల నుంచి ఒక రాజకీయ పార్టీ మనం పాలిస్తూ మన మీద చాలా చట్టాలు చేశారు. ఇది అప్రస్తుతమైన ఎందుకు చెప్తానంటే, దీని మీద కూడా పోరాటం చేస్తూ ఇప్పుడు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఆదిత్య యోగినాథ్ గారు అత్యంత శక్తివంతంగా దాన్ని ఎదుర్కొని రామ జన్మభూమిని సాధించి మనకి 500 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నాం. 500 సంవత్సరాలు మనం పోరాటం చేస్తున్నాం ఈ రామ జన్మభూమి కోసం. 4.5 లక్షల మంది చచ్చిపోయారు దీనికోసం. ఇప్పటికీ కూడా ఉత్తర భారతదేశంలో జరుగుతున్న దారుణాలు, హిందూ మతం మీద జరుగుతున్న దారుణాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మనకు అంత ఎక్కువగా లేవు. ఇటువంటి పరిస్థితుల్లో మనకి రామ జన్మభూమి వచ్చింది. సో నాకేమనిపించింది అంటే, ఇంత ప్రాధాన్యత చాలా మందికి మనకి చాలా విషయాలు తెలియదమ్మా. చదువుకున్న వాళ్ళు కానీ లేకపోతే మీడియాలో ఇన్స్టాగ్రామ్ అనే కొన్ని చోట్ల మనం చూడగలిగితే అవి చాలా దారుణమైన విషయాలు బయటపడుతున్నాయి. ప్రత్యేకించి డబ్బు ఇచ్చి కూడా ప్రత్యేకించి చాలా కార్యక్రమాలు దుర్మార్గంగా నిర్వర్తిస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పాలమ్మా, భారతదేశంలో అత్యంత బలమైన సంస్థ ఒకటి ఉంది, డబ్బున్న సంస్థ. తూర్పుగోదావరి జిల్లా గోకవరంకు చెందిన కంబాల శ్రీనివాసరావు ఫార్మా పరిశ్రమ యజమాని. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో స్థిరపడిన ఆయన తన వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే పుట్టిన ఊరును, తన మూలాలను ఏనాడు విస్మరించని కంబాల శ్రీనివాసరావు ఇటీవల గోకవర పరిసర ప్రాంతాల్లో హిందూ దేవాలయాల అభ్యున్నతికి శ్రీకారం చుట్టారు. గోకవరం, కోరుకొండ, గండేపల్లి మండలాల్లో సుమారు 40కి పైగా గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. గ్రామాల్లో ఉన్న హిందూ బంధువులను, వారు చేస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను పరిశీలించారు. ప్రతి గ్రామంలోని ఆలయాల అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందని గ్రహించిన శ్రీనివాసరావు గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులతో తన మనస్సులోని తలంపులను వ్యక్తం చేశారు. తమ గ్రామాల్లో శ్రీనివాసరావు నిష్కల్మషంగా తలపెట్టిన కార్యక్రమానికి గ్రామస్తులు సుముఖత వ్యక్తం చేయడంతో సుమారు 43 గ్రామాల్లో హిందూ ఆలయాల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఆలయంలో ఉత్సవ విగ్రహాలు మొదలు గోపురం, ప్రాకారం, ప్రహరీ, గుడిగంటలు, మైక్ సెట్లు ఇలా ఏది అవసరమైనా నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్నారు శ్రీనివాసరావు. గత 2-3 ఏళ్లుగా సుమారు 3 కోట్ల రూపాయల మేర శ్రీనివాసరావు నిధులను వెచ్చించారు. భవిష్యత్తులోనూ ఇదే తరహా సహకారం అందిస్తానని మాటిస్తున్నారు. అయితే సేవ చేసే విషయంలో మాత్రం కులం, మతం, తారతమ్యాలను ఏమాత్రం పట్టించుకోరు శ్రీనివాసరావు. ఇటీవల క్రైస్తవ మహిళలకు ఆర్థిక సహాయం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రపంచం మొత్తం భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను గుర్తించి గౌరవిస్తున్న సమయంలో తాను చేసింది మాత్రం చంద్రుడికి ఒక నూలుపోగు మాత్రమేనంటారు కంబాల శ్రీనివాసరావు. అది హిందువులది కాదమ్మా. దారుణం ఏంటంటే 1000 సంవత్సరాల నుంచి మనం ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉంటున్న మన భారతదేశానికి ఒక అన్యమత సంబంధిత సంస్థ 8 లక్షల కోట్ల రూపాయలు ఉన్న విషయం నిన్న నేను చూశాను. ఇంతవరకు నేను కూడా చూడలేదు. 8 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులని హిందువుని, ఈ హిందువుల ఆస్తులని తీసుకెళ్లి వాటి పరం చేసేసారు. అది ఒక ప్రత్యేకమైన రాజకీయ పార్టీ చేసింది. ఆ రాజకీయ పార్టీ కూడా వాడు ఈ దేశానికి సంబంధించిన మనుషులు కాదు, అన్య దేశాలకు సంబంధించిన మనుషులు మనం ఎన్నాళ్ళ నుంచి పాలించారు. 70 సంవత్సరాలుగా మనం బానిస, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మనం 70 సంవత్సరాలుగా బానిస బ్రతుకుతున్నాం. సరే, ఇవన్నీ పక్కన పెడతాం. ప్రస్తుతం రామజన్మ గురించింది. ఇక మీద కన్నా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మనం అత్యంత శక్తివంతంగా ఉంటూ ఎటువంటి మత మార్పిడులు జరగకుండా మనం జాగ్రత్తగా రక్షించుకుంటూ మన రాముడిని, మన దేశాన్ని, మన భూభాగాన్ని మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి మనకుంది. చాలా క్లియర్గా నేను మీడియాలో చూస్తున్నది, ఒక 40-50 సంవత్సరాల తర్వాత ఈ దేశం పేరు మేము మారుస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు కొంతమంది. అది చాలా దుర్మార్గం. అమ్మ, మీ ఇంట్లోకి ఎవరన్నా వచ్చారు, మీ ఇంట్లో కాస్త భోజనం చేస్తామన్నారు, నీళ్ళు తాగుతున్నారు, వ్యాపారం చేసుకుంటామని చెప్తారు. మీరేంటే మనం మంచివాడు, మనం ఆతిథ్యం ఇస్తాం. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత మన ఇంట్లోకి వచ్చి ఈ మూల మాది, ఇక మీరు పక్కకు రాకండి అంటే మీరు ఎవరైనా ఊరుకుంటారమ్మా? ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. రాబోయే కార్యక్రమాల్లో కూడా ఇంకో కార్యక్రమం కూడా వస్తుంది. అది నేను పార్టీ పేరు నేను చెప్పను. మనం ఆస్తి కొనుక్కుంటే ఆస్తి పేపర్లు కూడా మన దగ్గర ఉండవంట, అది వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంట. ఎలాంటి దారుణమైన చట్టాలు తీసుకొస్తారంటే ఒక మనిషికి ఉండే నైతిక హక్కులను మార్చేస్తున్నారన్నది. మనకి మన మినిమం, మన కొడుకు పుడితే, మన కూతురు పుడితే మనం ఇచ్చుకోవాల్సినవి చాలా ఉంటాయి, అది కూడా వాళ్ళ చేతిలో పెట్టేసుకుంటారు. ఇలాగే మన దేశం యొక్క భూభాగాన్ని లాగేసుకుంటున్నారు, మన ఆస్తుల్ని లాగేసుకున్నారు. మనకేం తెలియట్లేదు. మనం ఏమనుకుంటున్నామంటే ఈ రోజు మనకి 500 రూపాయలు వచ్చిందా లేదా, ఈ రోజు మనం ఎవరికో ఓటేసామా లేదా, ఇంతవరకు ఆలోచిస్తున్నారు. కానీ మన మనవడు, మన మనవరాలు, మన కూతుళ్ళు వీళ్ళందరూ కూడా చాలా కష్టాల్లో ఉంటారు. మన హిందూ మతానికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి పక్కన సరసన అండగా నిలబడకపోతే ఈ దేశం మనది కాదు. వేరే వాళ్ళు చాలా ప్రత్యేకమైన ఏర్పాటుతో ఉన్నారు. ఎందుకు అని చెప్తానంటే ఈ మాట ఇక్కడ ఈ వేదిక మీద చెప్పకూడదు, కానీ చెప్పక తప్పదు. 36 గ్రామాల నుంచి వచ్చారు. మీకు అందరికీ సత్యం తెలియాలి. ఎందుకంటే మన హిందువులు ఇతరుల కంటే అన్ని మూసుకుంటాం. మనం కొన్ని మతాల వాళ్ళు అలా కాదు. వాళ్ళు ఏంటి, ఇక్కడ మనవాడు కదమ్మా, నేను ఇక్కడ మతాలు మాట్లాడలేదు. వేరే చోట ఎలా జరుగుతుందంటే వాళ్ళు ఎంతమంది అనొచ్చు. ఈ దృష్టిలో పెట్టుకుని కొన్ని దారుణాలు జరుగుతున్నాయి. నేను ఎందుకు చెప్తానంటే మనం జాగ్రత్త పడాలని చెప్పడం తప్ప ఎవరిని విమర్శించడం కాదు. నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. నేను రాముణ్ణి, యేసుక్రీస్తుని, అల్లాని భగవంతుడిగా నేను కొలుస్తాను, విశ్వసిస్తాను. కానీ మతం వేరు, భగవంతుడు వేరు. వీళ్ళు కొంతమంది దుర్మార్గులు మతానికి భగవంతుడికి ముడిపెట్టి మనల్ని మనకు దూరం చేస్తున్నారు. మనల్ని మన సహోదరులు, మన దళిత సహోదరులు కానీ మనకు సంబంధించిన వాళ్ళకి మన దూరం చేస్తారు. అటువంటి జరగకుండా కాపాడుకుంటూ ఎందుకు చెప్తానంటే ఇలా ఉంటూ మన రాముని మనం కాపాడుకోవాలి. లేదంటే మన అందరూ కలిసికట్టుగా ఉండకపోతే దీనికి అంటే నా శ్రేయోభిలాషం కొంతమంది చెప్పారు, అక్కడ స్టేజీ మీద మాట్లాడేటప్పుడు వేరే విషయాలు చర్చించవద్దు అని చెప్పారు. కానీ దానికి దీనికి సంబంధం ఉంది కాబట్టి చెప్తున్నాను. మనల్ని మనం కాపాడుకుంటూ, మన మతాన్ని మనం కాపాడుకుంటూ, మన దేవుని మనం కాపాడుకుంటూ, అన్య మతాలని గౌరవిస్తూ, వేరే మతాలను గౌరవించాలి. వేరే దేవుని కూడా మనం ప్రార్థన తప్పలేదు, దాంట్లో ఏముంది, వాడు ప్రార్థిస్తాం, మనం కూడా ఒక నమస్కారం పెట్టు అంతే, మనం నమస్కారం పెట్టుకున్నాం అంతే. వేరే మతాన్ని గౌరవించాలి, సంస్కారం మనకి అది. కానీ మన మతం మీద దారుణం చేస్తుంటే ఊరుకోవడం కూడా చాలా తప్పు. అది అందుకు ఆ విషయం చెప్పడం కోసం నేను ఈ విషయం
రాజా సన్నుతుని బోధతో పలుమారు పూజించినే ఆరాధింతు శ్రీ త్యాగ రాజా సన్నుతుని నగుమోము గలవాని నామనుహరుని జగమేలు సూరుని జానకి వరుని నగుమోము గలవాని నామనుహరుని. గోకవరం పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కంబాల శ్రీనివాసరావు మరో మహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. రామ జన్మభూమి అయోధ్యలో బాలరాముని పట్టాభిషేకం సందర్భంగా గోకవరంలోనూ రామభక్తులు హిందూ బంధువులను జై శ్రీరామ్ సంకీర్తనలతో భక్తి పారవశ్యం పొందేలా ఏర్పాట్లు చేశారు. 43 గ్రామాల నుంచి సుమారు 6,000 మందిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి తన భక్తిని చాటుకున్నారు. గోకవరం తంటికొండ రోడ్డులో తన రియల్ ఎస్టేట్ లేఅవుట్లో తెల్లవారుజామున గణపతి హోమంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3 మండలాల పరిధిలో వివిధ గ్రామాల ఆలయ కమిటీల వారు తమ ఆలయాల అభివృద్ధికి అభ్యర్థించిన సాయాన్ని అందించారు. రామనామ స్మరణతో మధ్యాహ్నం 12:29 బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా సభా ప్రాంగణంలో పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అనంతరం రామభక్తులకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఆసేతు హిమాచలం రామభక్తితో పరవశించిపోతుంది. రామ జన్మభూమి అయోధ్యలో ఒక పక్క అద్భుతం ఆవిష్కృతమవుతున్న సమయంలో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటుతున్నాయి. అయితే ఏ గ్రామానికి ఆ గ్రామంలో రామభక్తులు సంబరాలు జరుపుకుంటున్నప్పటికీ గోకవరం మండలంలో కంబాల శ్రీనివాసరావు గారు అనే వ్యాపారవేత్త మాత్రం ఉమ్మడిగా ప్రతి గ్రామంలో నిర్వహించేందుకు ఈ రామ సంబరాలు ఏవైతే జరుగుతున్నాయో వీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయన ప్రస్తుతం అంతా ఉన్నారు. కంబాల శ్రీనివాసరావు గారు, సార్ నమస్కారం. నమస్తే అండి. ఏంటి సార్ చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు? ఏంటి మీ మెయిన్? నేనే కాదండి, ఏంటి సార్? నేనే కాదు, ప్రతి ఒక్క భారతీయుడు శక్తి కొలది చేసుకోవాల్సిన పండుగ ఇది. ఒకసారి మీరు దాన్ని ఫోకస్ చేయండి సార్. వాళ్ళ ముగ్గురు కూడా ఈ భారతదేశానికి రాముడికి సంబంధించిన ఆంజనేయ స్వామి లాంటి వాళ్ళు. మీకు అందరికీ తెలిసిందే, 500 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది రామజన్మ భూమి నుంచి. మన హిందూ ధర్మం మీద దాన్ని తొక్కిపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ పక్కకు దోచుకుని ఎంతో కష్టపడి సాధించుకున్న రామ జన్మభూమిలో ఈరోజు అత్యంత అరుదైన నిర్మాణ శైలితో, అంటే 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాల కదలని చెక్కు చెదరని ఇనుము సిమెంటు వాడకుండా అత్యంత అరుదైన శైలిలో నిర్మాణం చేస్తూ 10.0 రియాక్టర్ స్కేల్ మీద భూకంపం వచ్చినా కూడా చెక్కు చెదరనంత గొప్ప శైలితోటి అసలు ఆ ఆలయం నిర్మిస్తున్నామంటే 3,900 కోట్ల రూపాయల ఫండ్స్ వచ్చినాయి. అంటే ఎంత భక్తి ఉందండి ప్రజల్లోని. అలా నిర్మాణం చేస్తూ ఆ మహానుభావులు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, యోగి ఆదిత్యనాథ్ వంటి వాళ్ళ గొప్ప వాళ్ళందరూ కూడా ఈ రోజుని అందరికీ కూడా ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం స్థాయిలో వాడు ఈ కార్యక్రమాన్ని చేస్తే అది ఎంత విస్తృతమైపోయిందనంటే ఒక్కొక్కడి గుండె పులకించేంతగా ప్రతి వాడి మనసు తనువు కూడా ఎంతో పులకిస్తుంది. అంత గొప్ప స్థాయిలో చేస్తున్న ఇది చూసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా రకరకాల మాధ్యమాల్లో కూడా నేను ధోరణి చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇక్కడ కూడా వైభవపేతంగా, అంటే ఇది మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి దగ్గర ఉన్న గోకవరం గ్రామం ఇది. ఈ గ్రామంలోనే పుట్టాను. హైదరాబాద్లో నా ఉద్యోగం వ్యాపారం నిర్వర్తించాను. సో నేను అది చేసుకుంటూ ఇది చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మా ఊరి ప్రజలతోటి మా ఊరితోటి కూడా అందరితో కలిసి ఎంత వైభవంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందో అంత వైభవంగా చేసుకుందామని చెప్పి ఈ కార్యక్రమం మొదలుపెట్టాయండి. ఈ కార్యక్రమం గురించి వివరాలు చెప్పంటారు? ఇంకా అంటే ఏంటి ఇప్పుడు మీ గ్రామం, మీ పుట్టిన గ్రామంలో అక్కడ రామ జన్మభూమిలో ఏదైతే సంబరాలు జరుగుతున్నాయో అదే స్థాయిలో ఇక్కడ నిర్వహించాలని ఈ కార్యక్రమం. అంత స్థాయిలో మనం ఎలా చేస్తామండి? మన శక్తి కొలది. ఇప్పుడు నా శక్తి కొలది చేద్దామని, నా శక్తి కొలది ఎంతైతే అంత చేద్దామని చెప్పి నా ప్రయత్నం. అంతే. అంత స్థాయిలో మనం చేయలేము, కానీ నా శక్తి కొలది ఇక్కడ చేసేది అంత స్థాయి కింద లెక్క వస్తాం అన్నమాట. అంత చేస్తున్నామండి. ఉదయాన్నే మనకు అక్కడ గణపతి హోమం చేయించామండి. తర్వాత రాములవారి పూజ బాగా చేసాం. రాములవారి యజ్ఞం కూడా చేసామండి. ఆవాహన చేస్తూ యజ్ఞం కూడా చేశారు. యజ్ఞం అయిపోయిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఇక్కడ పూజ జరుగుతుంది. దీని తర్వాత ఈ 35-40 గ్రామాలకు సంబంధించిన వాళ్ళకి ఇన్ని సంవత్సరాలుగా నేను ఏవైతే విరాళాలు ఇస్తున్నానో, ఆలయాల అభివృద్ధి కోసం, జీర్ణమైపోయిన ఆలయాల కోసం ఏవైతే చేస్తున్నానో
వాటన్నిటికీ సంబంధించిన వివరాలు తెలుపుతూ మధ్యాహ్నం అందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత బహిరంగ ర్యాలీతోటి మేము వెళ్తాం అన్నమాట, వివిధ రకాలైన వాహనాలతోటి. ఈ 35-40 గ్రామాల నుంచి అందరూ కూడా వస్తున్నారు. వచ్చి వాళ్ళందరూ భోజనం చేసి వాళ్ళు సంతోషంగా వస్తున్నారు. ఇందాక కూడా ఒక పాత్రికేయుడు అడిగితే చెప్పాను, వాళ్ళు స్వతంత్రంగా వస్తున్నారు. మేమేదో కొంతమందికి ఆడవాళ్ళకి ఆటోలు అవి ఏర్పాటు చేస్తాం, అది వేరే విషయం. బైక్కి పెట్రోల్ కొట్టిస్తామని కూడా వద్దంటున్నారు వాళ్ళు మేము కొట్టించుకుని వస్తాం సార్, ఎందుకు మీరు ఇంత చేస్తున్నారు, మేము అంత చేయాలని చెప్పిన వాళ్ళు అంత ఇష్టంగా రాముడి సేవ చేసుకుంటున్నారు. అంటే మీరు అయోధ్య ఆలయం నిర్మాణం జరుగుతున్న సమయంలో ఏమైనా సందర్శించారు అక్కడ? లేదండి, అంటే నాకు ఉద్యోగరీత్యా వ్యాపారీత్యా, అంటే ఉద్యోగాన్ని కాదు వ్యాపారీత్యా నాకు అంత అవకాశం ఇంకా కలగలేదు. తప్పనిసరిగా వెళ్తాం కదండి అందరం కూడా, వెళ్ళి తీరాలి. మన అందరి బాధ్యత. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు వెళ్దామని అవకాశం. ఎప్పుడైనా అంటే భవిష్యత్తులో, ఎందుకంటే ఇప్పుడంటే చాలా రష్గా ఉంటుంది, భవిష్యత్తులో మీ ప్రాంతంలో ఈ కార్యక్రమం చేస్తాను. నేను ఒక్కనే వెళ్ళడం కాదండి, నాతో మీ ప్రాంతంలో వాళ్ళని ఇంకెవరినన్నా తీసుకుని వెళ్తాను, దర్శించి కూడా వస్తానండి. అదైతే మనసులో సంకల్పం ఉందండి. అది చెప్తూ ఏమంటున్నానంటే మన హిందూ మతం మీద జరుగుతున్న దాడిని కూడా ఆపడం కూడా నేను ప్రయత్నాలు చేస్తానండి. హిందూ మతం మీద చాలా దాడి జరుగుతుందండి, అది చట్టరీత్యా కూడా చేస్తున్నారు దాడి. ఎలాగంటే వాళ్ళ చేతిలో పవర్ ఉందని చెప్పి వాళ్ళు కూడా చేస్తారు. నేను సంస్కారం ఉంది కాబట్టి నా పార్టీ యొక్క పేరు నేను ఇప్పుడు చెప్పట్లేదు. ఎప్పుడైనా అందరూ తెలుసుకుంటారు, అది చాలా వరకు దాస్తారు. బట్ అదంతా అవన్నీ దాటుకుంటూ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా, ఈయన యోగి ఆదిత్యనాథ్ కూడా అవన్నీ దాటించుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చారండి. చాలా అడ్డంకులు మీకు తెలిసిందే ఉంది. 21 మంది లాయర్లు పెట్టి రామ జన్మభూమి మనకు కాకుండా చేద్దామని 21 మంది లాయర్లు పెట్టి ఒక ప్రత్యేక మన అందరం ఓట్లేసి గెలిపిస్తున్న ఒక పార్టీ ప్రయత్నం చేసిందండి. దారుణం కదా అది. అవన్నీ దాటుకుంటూ మనం వచ్చామండి. అది ఇప్పుడు మీరు ఈ గోకవరం సమీపంలో ఉన్న గ్రామాలన్నింటిలో కూడా హిందూ బంధువులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఎప్పటి నుండి చేస్తా ఉన్నారు? దాదాపుగా 2 సంవత్సరాలు అయిందిరా. 2 సంవత్సరాలు చేస్తానండి. అంటే బంగారు వరలక్ష్మి కానుకను కూడా పెట్టానండి. పెట్టి ఆడవాళ్ళందరినీ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి డ్రా తీసి ఒక 100 బంగారు నాణాలు ఇవ్వడం అలాగా. అంటే ఒక దాదాపు 10 లక్షలు ఖర్చు పెట్టాను లాస్ట్ టైం. సో అదొకటే కాకుండా మీకు గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు పాలు అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మానవతావాదం ఉందండి. గర్భిణీ స్త్రీలు హిందువులు వచ్చారా, క్రైస్తవులు వచ్చారా, మళ్ళీ ముస్లిం, అది లేదండి నాకు. అది మళ్ళీ గర్భిణీ స్త్రీలు ఎవరు వచ్చినా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు సదుపాయాలు చేయడం. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే మీకు అందరికీ చెప్పాలి, ముఖ్యమైన విషయం అంటే ఎవరో క్రైస్తవులు ఒక ఆయన యాక్సిడెంట్ అయితే ఈ రోజున నిన్న పొద్దున 50,000 ఇచ్చి వచ్చాను. నాకు మనసులో అది లేదండి, వేరే మతం వాళ్ళనే మనసులో లేదు నాకు. అందరూ ఒకటే. కానీ మన హిందూ మతాన్ని తొక్కిపెట్టి వాళ్ళ పైకి వస్తానంటే అసలు ఆ మతం ముసుగులో మనం నాశనం చేస్తామంటే ఊరుకునేది లేదండి. ఇప్పుడు మన తల్లిని తిట్టి ఊరుకోం కదా. మన ఇంట్లోకి ఎవరో వచ్చి ఇది నా ఇల్లు అంటే ఊరుకుంటామండి మనం. కాదు కదా, అది మనది మొదటి నుంచి అడ్డుకోలేకపోయాం. ఇప్పుడైనా అడ్డుకోవాలి, ఆపాలి. అది నా పరిస్థితి. అంటే మీరు భవిష్యత్తులో ఎటువంటి సేవా కార్యక్రమాలు ఇక్కడ కానీ రామ జన్మభూమిలోకి అక్కడికి ఇక్కడి నుంచి కూడా కొంతమందిని భక్తులను తీసుకెళ్లే ప్రపోజల్స్ పెట్టుకున్నాను అంటున్నారు. అవును. భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణతో సేవా కార్యక్రమాలు అయితే నిరంతరం సాగుతూ ఉంటాయండి. నేను ఆపను దాన్ని. నేను భగవంతుడు నాకు ఇచ్చిన దాంట్లో కొంత శాతాన్ని భగవంతుడి సేవా కార్యక్రమాల కోసం, మానవతావాదం కోసం, హిందువులు ఒక్కళ్ళ కోసం కదండి. మానవత ఎవరికైనా సపోజ్ క్రైస్తవుడికి ఏదైనా గుండె ఆపరేషన్ జరిగింది, నా వరకు సాయం చేస్తాను. ముస్లింకి ఏదైనా జరిగింది చేస్తాను. ఇక్కడ ముస్లిము క్రైస్తవుడు భగవంతుడు. నేను మీకు మీడియా పరంగా చెప్పగలుగుతున్న ఒకటండి, రాముడైనా అల్లా అయినా జీసస్ అయినా భగవంతుడు వాడు. మనం అక్కడికి టచ్ చేయకూడదండి. మతం అనేది భగవంతుడికి సంబంధం లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే మతాన్ని భగవంతుడిని కలిపేస్తున్నారు. అది చాలా పెద్ద తప్పండి. మతం అనేది జీవన విధానం. ఆ జీవన విధానాన్ని మన జీవన విధానం ఎవరు పాడు చేయకుండా కాపాడాలి. అది ఈరోజు కార్యక్రమం ఏంటి ఒక్కసారి? ఈరోజు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. పొద్దున్నే మాకు ఇక్కడ గణపతి హోమం జరిగింది. దాని తర్వాత రాముల వారి నామం చెప్పుకుంటూ కూడా సపరివారంగా యజ్ఞం చేశామండి. యజ్ఞం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పూజా విధానం జరుగుతుంది ఇక్కడ. ఈ పూజ అయిపోయిన తర్వాత మొత్తం బంధువులందరూ రాగానే వాళ్ళు రండి సార్ దొరగారు రండి అందరూ బంధువులందరూ, మన హిందూ బంధువులందరూ రాగానే అందరితో కలిసి ఇప్పుడు మనం ఈ సంవత్సరంలో ఏమైతే ఇచ్చామో, ఏమైతే మనకి విరాళాలు ఇవ్వదలుచుకున్నామో అంతా వాళ్ళంతా చెప్తాం. అది చెప్పండి సార్, మీరు చెప్పండి. వాళ్ళు ఎవరైతే మనకి వివిధ గ్రామాల వాళ్ళకి విరాళాలు ఇస్తున్నామో ఆ విరాళాలన్నీ వివరాలు చెప్తామండి. దాని తర్వాత భోజనాలు అవుతాయి. దాని తర్వాత బహిరంగ ఒక ర్యాలీ ఉంటుంది. ఊరి పెద్దలందరూ వచ్చారు, అందరూ నేను ఆహ్వానించాను. అందరితో కలిసి ర్యాలీకి వెళ్తాను. రైట్ సార్, మీ సంకల్పం 100% సక్సెస్ అవ్వాలని మేము కూడా ఆకాంక్షిస్తా ఉన్నాం. అయ్యో, మీ పాత్రికేయులు లేకుండా మేము ఏమీ చేయలేమండి. అందరూ అందుకే ప్రత్యేకించి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పాత్రికేయులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రైట్. కుల మతాలకి అతీతంగా తన సేవా కార్యక్రమాలు అయితే మాత్రం నిత్యం కొనసాగిస్తానని చెప్తా ఉన్నారు. ఏదైతే అయోధ్యలో ఈరోజు
ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉందో అయోధ్య శ్రీరాముని జరుగుతూ ఉందో ఇక్కడ కూడా అదే తరహాలో కార్యక్రమం నిర్వహించడంతో పాటు పరిసర గ్రామాలన్నింటిలో నుంచి ఇక్కడ ప్రజలను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ ఆలయాలకు ఏదైతే ఇక్కడ గ్రామాల్లో ఆలయాలు స్థాపించారో ఆలయాలకు కూడా తన వంతుగా తన ఆధ్యాత్మిక సేవలో భాగంగా తాను సాయం చేస్తున్నానని కూడా కంబాల శ్రీనివాసరావు గారు చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు తన జన్మభూమి ఏదైతే ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో సేవ చేయాలని తన ఆకాంక్షిస్తూ ఈ ప్రాంతంలో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారని కూడా ఆయన చెప్తా ఉన్న పరిస్థితి. సాధారణంగా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో బంధువులు, స్నేహితులు ఒక బృందంలా ఏర్పడి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అయితే కంబాల శ్రీనివాసరావు ఏకంగా 43 గ్రామాల ప్రజలకు ఒకే వేదికపైకి తీసుకువచ్చి రామభక్తిని చాటుకోవటం మాటలతో చెప్పలేని అనుభూతి అంటున్నారు గోకవరం ప్రజలు. జై శ్రీరామ్. ఈవేళ అయోధ్యలో బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గోకవరం గ్రామంలో మహా అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమం, రామనామ సంకీర్తన, బైక్ ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందకరంగా హిందూ బంధువులందరూ కూడా సంతోషకరంగా ఉన్నారండి. ఇది చిన్న విషయం కాదు. 492 సంవత్సరాల కళ అండి ఇది. ఈ కళ ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో నెరవేర్చి హిందువులందరి యొక్క మనోభావాలకి మరొక భరోసా ఇచ్చినటువంటి గడియగా మేమందరం భావిస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు ఈ కార్యక్రమం మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రపంచానికి మన భారతదేశం యొక్క అత్యున్నత విశిష్టమైన సాంప్రదాయ, ఆచార, సాంస్కృతిక, సాహిత్య విధానాలన్నీ ముందుకు తీసుకెళ్తూ ఇవాళ ఏ ప్రధాని చేయలేని అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడం, కాశ్మీర్ని మన వంతు మనకి కలుపుకోవడం, ఇలా ఎన్నో విశిష్టమైన అద్భుతమైన కార్యక్రమాలు చేసిన మన మోదీ గారు నిండు నూరేళ్ళు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని, మన హిందూ ధర్మ పరిరక్షణకు మనం అందరం పాటుపడాలని ఈరోజు ఇటువంటి కార్యక్రమం ప్రపంచ దేశాల్లో ఒక వింతగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం అందరం నడుంగట్టుకుని కంబాల శ్రీనివాసరావు గారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం మనందరం కూడా ఆయనకి చేయూతనిద్దాం. ఈ రామసేనలో మనందరం పాల్గొందాం. ఇది అద్భుతమైన విషయం. మన గ్రామానికి, మన గ్రామానికి, మన మండలానికి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి కూడా ఇటువంటి కంబాల శ్రీనివాసరావులు ఎంతోమంది తయారయ్యి హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాలని మనందరం, ప్రజలందరం మా ఐక్యతతో హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ మన మతాల్ని మనం పూజించుకుంటూ ఇతర మతాలను గౌరవిద్దాం, మన మతాన్ని ప్రేమిద్దాం. జై శ్రీరామ్. జై